టీవీ1 ప్రేక్షకులకు సినీ కళా రంగానికి చెందినటువంటి ప్రముఖులందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మీ రంగాల్లో మీ యొక్క ఆదాయ వ్యయాల గురించి ఈ సంవత్సరం ఉగాది పంచాంగం చెప్పేటువంటి ఫలితాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రిన్స్ మహేష్ బాబు యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆయనకు ఆదాయం 11, వ్యయం 7గా ఉంది. అట్లాగే గౌరవ స్థానం 6లో ఉంటే అవమాన స్థానం 3లో ఉంది. ఇక కందాయ ఫలాలు చూసినట్లయితే 2, 1, 4 అంటే ఈ సంవత్సరం ద్వితీయార్థం అంటే సుమారు 4 నెలల తర్వాత కొద్దిగా ఆదాయ వ్యయాల విషయాలకు జాగ్రత్త తీసుకుంటే మీకు అత్యంత యోగ్యమైన కాలంగా ఉంది. రాబోయేటువంటి సినిమాలు చక్కగా అభివృద్ధి చెందే వాతావరణం కనబడుతుంది. తద్వారా మీరు మానసిక స్థితిని చక్కగా పెంపొందించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అత్యంత కీలకమైనటువంటి ఘట్టాలు మీ జీవితంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినట్లయితే ఈయన సెప్టెంబర్ 2, 1971లో మొగల్తూరు గ్రామంలో జన్మించున్నారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 8గా కనబడుతున్నది. కాబట్టి ఇక్కడ ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. సంఘంలో మాత్రం గౌరవ స్థానం 7 సూచిస్తుంది, అవమాన స్థానం 2 చూపిస్తున్నది. అయితే ఇక్కడ గడిచినటువంటి ఈ 8 నెలల తర్వాత చూసినట్లయితే ఈ సంవత్సరం చివరి 4 నెలలు మాత్రం మీకు మానసిక అస్థిరతని పొందే అవకాశం కనబడుతుంది. తద్వారా కుటుంబంలో కొద్దిగా కలతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం కనుక విధి విధానంగా తీసుకున్నట్లయితే మీకు రాబోయే ఈ సంవత్సరంలో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అత్యంత మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. మరొక యువనటుడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ యొక్క వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఏప్రిల్ 6, 1982లో ఈయన జన్మించి ఉన్నారు. ఈయనకి ఈ సంవత్సరం ఆదాయం అత్యంత కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అట్లాగే సంఘంలో గౌరవం 6 స్థానాలు ఉన్నట్లయితే అవమానం 3 స్థానాలు ఉంది. ఈ సంవత్సరం ఈయన శుభసూచకం ఏంటంటే ఈయన జాతకరీత్యా తండ్రి అయ్యే అవకాశాలు మాత్రం బలంగా ఉన్నాయి. మీది ఉత్తర నక్షత్రం కాబట్టి మీకు చక్కటి దైవబలం ఉంది, మంచి నటనా కౌశల్యం ఉంది. కాబట్టి తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక చాలా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు అత్యంతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. చక్కటి అవార్డులు పొందే అవకాశం కూడా సంవత్సరం మీకు బాగా ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ వంశ వారసులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మనం చూసుకున్నట్లయితే ఈయన 20 మే 1983లో జన్మించడం జరిగింది. ఈయనకి ఈ సంవత్సరం అత్యంతమైనటువంటి యోగ్యమైన ఉన్నతమైనటువంటి ఒక్క సినిమా మాత్రం ఇతని దశ దిశని మార్చేటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, అవమానం 3. అయితే ఈ సంవత్సరం చివరి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలు మాత్రం మీకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ 4 నెలల పాటు సేవారంగ కళారంగం నుంచి కొద్దిగా విశ్రాంతి తీసుకున్నట్లయితే మీకు అత్యంత యోగ్యమైన కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరొక యువనటుడు రవితేజ. ఈయన యొక్క జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఈయన 26 జనవరి 1964లో జన్మించడం జరిగింది. ఈయనకు ఈ సంవత్సరం తొలి 4 నెలలు కూడాను అనుకున్నటువంటి ఫలితాలని పొందలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అయినప్పటికీ కూడాను జాతకరీత్యా ఆదాయం 14, వ్యయం 11,
రాజ్యపూజ్యం 4, అవమానం 7గా కనపడుతుంది. ఈ 7 అనేటువంటిది మొదటి 4 నెలలు మాత్రమే వర్తిస్తుంది. అట్లాగే కందాయ ఫలాలు చూసినట్లయితే మొదటి దాంట్లో 0 ఉంది కాబట్టి మొదటి 4 నెలలు మాత్రం మీరు కొద్దిగా కష్టపడితే కానీ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంగా మీకు ఈ సంవత్సరం కూడా సంతృప్తికరమైనటువంటి ఫలితాలనే ఇస్తుందని మనం తెలియజేస్తున్నాం. యువ నటుడు రామ్ చరణ్ తేజ. ఈ సంవత్సరం ఈయనకి ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతున్నది. ఆదాయం 11, వ్యయం 14. అట్లాగే సమాజంలో గౌరవం 4 స్థానాలు అయితే అవమానం 7 స్థానాలు కనబడుతుంది. ఈయనకి మధ్య ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు మాత్రం అత్యంత కీలకమైనటువంటి మాసాలుగా చెప్పవచ్చు. ఈ 3 నెలల పాటు కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు రాబోయేటువంటి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవమాన భారంతో కుంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడాను ఈ నందనామ సంవత్సరం మిమ్మల్ని ఒక గృహస్థుడిగా మారుస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరొక యువ కళా నటుడు నాగ చైతన్య. వీరి జాతకాన్ని పరిశీలించినప్పుడు 23 నవంబర్ 1986లో ఈయన జన్మించడం జరిగింది. అయితే ఈయనకి ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఎక్కువ కనబడుతుంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని కనుక దూరంగా ఉన్నట్లయితే మీకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ విలాసవంతమైన జీవితంలో మీరు అవమానాల పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీకు అవమాన స్థానం 3, గౌరవ స్థానం 3 ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు స్నేహితులకు దూరంగా ఉంటూ కేవలం నటన మీదే ఆసక్తి పెట్టుకుని కనుక ఉన్నట్లయితే మాత్రం మీకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.